అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కూసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ హరిహర వీరమల్లు సినిమా దగ్గర నుంచి అయితేనేంటి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాజకీయ వేదికలు కావచ్చు, సినిమా వేదికలు కావచ్చు, వెళ్ళి ఆయన మాట్లాడే తీరులో సనాతన ధర్మం పట్ల ఆయన చేసే వ్యాఖ్యలు అయితే ఈ మధ్య బాగా చర్చనీయాంశం అయితే మారిపోయి ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక ముస్లిం వర్గానికే వ్యతిరేకం అనేలా కూడా కొంతమంది సోకాల్డ్ బ్యాచ్ అవ్వచ్చు, విశ్లేషకులు అవ్వచ్చు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ విషయంలో మీ యొక్క స్పందన ఏంటి? కావ్య, ఎప్పుడైతే మనం అంటే జనసేన పార్టీ వారు కూటమిగా ఏర్పడదాం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడము, అప్పటి నుంచి విమర్శలు స్టార్ట్ అయినాయి. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే బీజేపీ అంటే ఓన్లీ హిందువులకు సంబంధించిన పార్టీ, ఆ పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటాడు ఈయన మాట్లాడుతూ ఒక పక్కన చెగోవేరా అంటాడు, ఓ పక్క నుంచేమో భగత్ సింగ్ అంటాడు, ఓ పక్కన అంబేద్కర్ అంటాడు, ఓ పక్కన గాంధీ అంటాడు. ఏ విధంగా మిక్స్ అవుతుంది ఇదంతా? సనాతని అని చెప్పి ఎటకరంగా మాట్లాడడం చేస్తారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయగలిగినటువంటి విధంగా వాస్తవాలను వాస్తవంగా చెప్పేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సనాతన ధర్మం అంటే అది మతానికి సంబంధించిన మాట ప్రతి పది అనుకుంటారు వీళ్ళు. సనాతన ధర్మానికి మతానికి సంబంధం ఏంటి అసలు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన భారతదేశంలో సనాతన ధర్మం అన్నది మొదటి నుంచి ఉన్నది. ఈ భూమిలో కలిసినటువంటి ఒక విధమైనటువంటి ధర్మం అది. సనాతన ధర్మం అంటే అన్ని ధర్మాలను కూడా ఏకం చేసుకుంటుంది, నిత్య నూతనం, అది కంటిన్యూస్గా ఉంటుంది. దాంట్లో ఒక భాగం హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు. ఎందుకంటారే సనాతన ధర్మం అన్నది నిత్యం, హిందూ ధర్మం అన్నది కాలానుగుణంగా మార్పు చెందుకుంటూ ఉంటుంది. హిందూ ధర్మంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. గతంలో సతీసాగమనం అని, బాల్య వివాహాలని, వితంత వివాహాలకి సంబంధించి కొన్ని వ్యతిరేకత చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చి ఎప్పటికప్పుడు మోడలైజ్ అవుతుంది హిందూ ధర్మం. మరి ఇన్నాళ్ళుగా రాజకీయాల్లో ఈ టాపిక్ అనేది లేదు, కానీ కళ్యాణ్ గారు తీసుకొచ్చి మాత్రమే దీన్ని మాట్లాడటానికి అవసరమే. అంటే ఏంటి అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు. మన ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుందమ్మా? ఒక్క ఓటు వస్తే సీటు, అంతే కదా. ఆ విధానంలో ఉన్నప్పుడు ఆ ఒక్క ఓటు గురించి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారో, ఎన్ని మాటలైనా మాట్లాడతారు, ఎన్ని అబద్ధాలని చెప్తారు. అంటే పలానా మాట మాట్లాడితే కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లు కోల్పోతాయనో, కొంతమందికి వ్యతిరేకం అవుతానో, ఇష్టం లేకపోయినా కొన్ని బయటకు మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. పవన్ కళ్యాణ్కి అవసరం లేదు ఓట్లు సీట్ల గురించి, నాకు అనవసరం. నా ధర్మంతో పాటు అన్ని ధర్మాల్లో బాగుండాలి, నా ధర్మాన్ని మాత్రం పణంగా పెట్టి మాత్రం రాజకీయాలు నేను చేయను అని చెప్పింది అదే. సార్ కొంతమంది సందేహాలు ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలకు ముందు ఈ సనాతన ధర్మం అనేది మాట్లాడలేదు, సో ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది తీసుకొచ్చారు అని అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన మాలలు వేసుకోలేదా? ఎన్నిసార్లు వేసుకోలేదు? ఎన్ని యజ్ఞాలు చేయలేదైనా? ఇన్ని రకాలుగా అంటే విమర్శించడానికి ఏదో ఒక అవకాశం, అంతకుమించి ఇంకేం లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఆయన రక్షణగా ఉండేటువంటి వ్యక్తులందరూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా. అత్యంత నమ్మకస్తులందరూ ముస్లిం సామాజిక వర్గం అనే వాళ్ళే. అంటే ఈ భేదాలు ఎక్కడ చూస్తారంటే కేవలం ఎలక్షన్స్ గురించి మాత్రం ఆలోచించే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఎలా మాట్లాడతాడు ఆయన? తప్పేంటి? ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఏదైనా అంటే అమెరికా అంటాం, అంతే కదా. డెవలప్డ్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ అమెరికా అంటాం. అమెరికా రాజ్యాంగం ప్రజాస్వామిక రాజ్యాంగం అనే మాటలు మాట్లాడతాం. అమెరికా అధ్యక్షుడు కూడా ప్రమాణ స్వీకారం చేసి దేని మీద బైబిల్ మీద చేస్తాడు. మనకి అది కూడా లేదు, మన రాజ్యాంగమే చేస్తాం. రాజ్యాంగమే మనకి భగవద్గీత, బైబిల్ అయినా, ఖురాన్ అయినా. అంటే అంత ఇదిగా మనం చేసుకుంటా వెళ్తా ఉన్నా కూడా కొంతమంది ఈ ఎవరైతే ఉన్నారో సెక్యులరిజం పేరుతోటి మెజారిటీ ప్రజలేమో అభద్రతా భావంలో ఉండాలి, మైనారిటీ ప్రజలు బాగుండాలి. ఈ రోజున దాదాపు 47 కంట్రీస్లో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. మీరు చెప్పమ్మా, భారతదేశంలో ముస్లింలు ఎంత హ్యాపీగా ఉన్నటువంటి కంట్రీ పక్కన ఎక్కడైనా చూపించండి. మన పక్కనే ఉన్నాయి. బంగ్లాదేశ్ అని, పాకిస్తాన్ అని, ఆఫ్ఘనిస్తాన్ అని, ఇరాన్, ఇరాక్. ఈరోజు అక్కడ పరిస్థితులు చూడండి. సిరియా అసలు వాళ్ళ పక్క పరిస్థితి చూడండి. అక్కడ ముస్లిమ్స్ అన్న ఈరోజు గాజాలో చూస్తున్నాం కదా, కొన్ని వేల మంది చనిపోయేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులు మన ఇండియాలో ఉన్నాయా? మనకి మిళితమైపోయిందా? మనకి ఏమంటారో హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఇవి మనకి లేవు. మీ గ్రామాల్లో చూడండి, ఎంతో పకడ్బందీగా పూజలు చేసే వ్యక్తులు అయినటువంటి హిందూ సామాజిక వర్గం చెందిన వాళ్ళకి కూడా పిల్లడికి జ్వరం వస్తే మసీద్కి తీసుకెళ్ళి తాడి కట్టించండి అంటారు. అది ఎక్కడ ఉందా ప్రపంచంలో? అంత ఇదిగా ఉంది. మనకి హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అనేది ప్రజల్లో లేదు. ఈ రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా గురించి ఇక్కడ ఏదో అభద్రతా భావంలో ఉన్నారు అన్నటువంటిది క్రియేట్ చేసి
హిందువులకి ఏదైనా జరిగితేనేమో ఎవరు మాట్లాడరు. అదే చర్చి గురించి కానీ మసీదు గురించి మాట్లాడమనండి, ఆ ధైర్యం చేయరు. ఇక్కడ మరి 80% ఇండియాలో 80% హిందూస్ ఉన్నారు, ఒక 14% 15% ముస్లిమ్స్ ఉన్నారు, 3% 4% క్రిస్టియానిటీ ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి, జైన్లని పార్సీలని చాలా రకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మిళితమై ఉన్నాం కదా మనం. ఎక్కడ మనకి అటువంటిది ఏమి లేదే. కలిసిమెలిసి మీ ఇంటి పక్కన ఎవరో మీకు తెలియదు, ఓకే, తెలిసినా కలిసే ఉంటాం. ఇక్కడ అవసరాలు ఉంటాయి, ఒకటి తప్ప అవసరాలు ఉంటాయి తప్ప మనకు వేరే విధానం లేదు. ఎక్కడా లేదమ్మా. ఇప్పుడు క్రిస్టియానిటీ అంటాం, ఆఫ్టర్ క్రీస్తు పునర్జన్మ తర్వాత దాదాపు క్రీస్తు శకం 52లో, అంటే ఒక 50 సంవత్సరాలకి ఇప్పుడు మన ఇండియాలోకి క్రిస్టియానిటీ ఎంటర్ అయింది. ఇన్ని 100 సంవత్సరాలు బట్టి మనతో కలిసి ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మసీద్ వెళ్ళిన తర్వాత అది కొద్దిలోనే ముస్లిం ఎంటర్ అయింది మనకి, ఇస్లామిజం. అంటే అనేకమైనటువంటి వాళ్ళు పరిపాలన చేశారు, కొన్ని 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు భారతదేశంలో. మన దేవాలయాన్ని ధ్వంసం చేశారు, మన సంస్కృతిని ధ్వంసం చేయడానికి చూశారు కొంతమంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పెట్టినప్పుడు వచ్చినటువంటి, అంటే ఆయన ఒక అతివాదిగా, ఈ అతివాదులు మితవాదులు అంటాం కదా సార్, సో ఒక అతివాదిగా వచ్చి మాట్లాడిన తీరుని తర్వాత ఎలక్షన్ తర్వాత ఆయన కంప్లీట్గా ఇలా ఉండే తీరుని కొంతమంది జనసేన పార్టీ ముస్లిమ్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం లేదు, అతివాదులు మితవాది, పవన్ కళ్యాణ్ గారు అతివాది కాదు, మితవాది కాదు, ఆయన జాతీయవాది. ఆయనకి దేశం ముఖ్యం, దేశం రాష్ట్రం ప్రజలు ముఖ్యం, ఆ తర్వాత రాజకీయాలు పార్టీ. మనం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుంటే ఖచ్చితంగా మనం రాజకీయాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు. రాజకీయాలు అనేది ఎన్నికలకు సంబంధించిన వరకు ఉంటాయి, ప్రజలకు సంబంధించిన వరకు రాజకీయాలకు సంబంధం లేదు అసలు. అంటే ఈ విధంగా కులాల వారీగా మతాల వారీగా విభజన చేసి రాజకీయం చేసే వాళ్ళు దీన్ని ఏదో రకంగా చేస్తూ ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. వాస్తవాల్లో మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అక్కడ మాట్లాడా, నా ధర్మాన్ని నేను కొనసాగిస్తాను, ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తాను, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ముందుంటాను అన్నాడు ఆయన. ఆ మాట ఎవరు మాట్లాడరా? ఇప్పుడు చాలామంది సోకాల్డ్ సెక్యులరిస్టులు ఉంటారు కొంతమంది. మన ఎవరో ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేశాడు, పలానా కంట్రీలో ఇండోనేషియాలో ఈ విధంగా ఉంటారు, అక్కడేమో మోడీ లేడు, ఆర్ఎస్ఎస్ లేదు అనే మాట మాట్లాడతాడు. మాకైతే నీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు. మాట్లాడచ్చు కదా. సెక్యులరిజం అంటే ఒకళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు మాట్లాడకున్నాను, చెడు జరుగుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందూ మతానికి ఏం జరిగినా వాళ్ళకి పరాలా. వాళ్ళు హిందూ మతం సనాతన ధర్మాన్ని కలిపి చూస్తున్నారు. ఇంతకే సనాతన ధర్మంలో ఇవన్నీ కలిసి ఉన్నాయి. సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. హిందూ ధర్మం ఎప్పటికెప్పుడు ఉన్నటువంటి దాని లోపాలను సరి చేసుకుంటూ ముందుకెళ్తుంది. సనాతన ధర్మం అన్ని మతాలని కలుపుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది. అలా విధంగా ఉన్నామనే కొన్ని వేల సంవత్సరాల బట్టి చరిత్ర మనకు ఉంది. కొన్ని చాలా దేశాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఏంటంటమ్మా, ఖచ్చితంగా నీ మతాన్ని గౌరవించుకో, నీ సంస్కృతి సాంప్రదాయాలను పాటించు, అదేవిధంగా ఇతర మతాలని సాంప్రదాయాలను కూడా గౌరవించు. సో హరిహర వీరమల్లో అంతే కదా. గతంలో జరిగిన వాస్తవాలు చెప్పడం ఎందుకు? మన చరిత్ర పుస్తకాల్లోని అయ్యే రాశారు, అయ్యే చదివేసుకున్నాం, అయ్యే బట్టి పట్టాం, అయ్యే మార్కులు పరీక్షలో రాసాం, అదే వాస్తవం అనుకుంటున్నాం. నిజమైన వాస్తవాలు రాయలేదే. ఇక్కడ ఎవరిది లోపం అంటారు సార్? ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పార్టీలు, రాజకీయాలకు సంబంధించినటువంటి పాలకులకు పాపం అది. ఎందుకంటే వాస్తవాలు చెప్పకుండా కేవలం రాజకీయంగా వాళ్ళకి ఎవరైతే లబ్ధి చేకూరుతుందో ఆ వర్గాలకు సంబంధించినటువంటి చరిత్రలన్నీ కూడా ఆహా ఓహో అంటే అదే నిజం అనుకున్నాం. అంటే మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కనుక చూసుకుంటే కేంద్ర స్థాయిలో మెజారిటీ పరిపాలించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఎస్, ఖచ్చితంగా. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళని సపోర్ట్ చేసినట్లే కదా. దేశ విభజన కానించి విభజన రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దేశానికి, దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకి మాత్రమే లబ్ధి చెందేలాగా, మిగతా వాళ్ళందరూ నష్టపోయినా పర్వాలేదు అంటే అవి ఓకమ్మడిగా ఏదైతే ఓట్లు పడతాయో ఆ వర్గాలకి మాత్రమే మాట్లాడేటటువంటి విధానంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజుకి నష్టపోతున్నాం. దేశ విభజన అలాగే చేశారు వాళ్ళు, రాష్ట్ర విభజన అలాగే చేశారు. మరి రాష్ట్ర విభజన చూడండి, ఏదైనా సమస్యలన్నీ పరిష్కరించి రాష్ట్ర విభజన చేస్తారు. సమస్యలాగే ఉంచేసి విడదీసేసాం, తాయాలు ఇచ్చాం, తనుగు చావండి అన్నారు. ఈ రోజుకి సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పాపం ఈ రోజుకి చూడండి, పహల్గాం సంబంధించినటువంటి ఉగ్రవాది గురించి మాట్లాడుతుంటే అసలు మన ఎంతమంది చనిపోయారు ఈ విషయాలు మాట్లాడలే. ఎన్ని విమానాలు కూలిపోయినాయి, మీరు అసలు అవతల వ్యక్తిని ఏం చంపారు, ఏం చేశారని మాట్లాడుతున్నారు. ఇంకా విభజన రాజకీయాలు, ఇంకా మత రాజకీయాలు, ఇంకా కుల రాజకీయాలు. ఎన్నాళ్ళు ప్రపంచ కుగ్రామం అవుతున్నటువంటి ఈ సమయంలో మన భారతదేశ ఐకమత్యాన్ని చేసుకుంటానే ప్రపంచంలో మన భారతదేశ చిత్రం డెవలప్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. అది లేకుండా కేవలం రాజకీయాలు చేద్దాం, అధికారులు ఎవరుంటే వాళ్ళని విమర్శిద్దాం, వాళ్ళని దింపడమే లక్ష్యం అని అనుకుంటే మనకు అందరం నష్టపోతాం. వాళ్ళు ఆయన లాభపడుతున్నారా పని? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి దేశంలో? ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, నానాటికి కుంచుకుపోతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి?
జీరోకి ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన తప్పిదం వల్లనే కదా. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన రాష్ట్రం కదా ఆంధ్రప్రదేశ్, ఇలా పరిస్థితి ఏంటి అని ఇప్పటికే కనీసం సమీక్ష చేసుకుంటా. నేను ఏమంటున్నానంటే అమ్మ, ఇదంతా కూడా అర్థమయ్యే వాళ్ళకి అర్థం చేసుకుంటారు. తమిళనాడు ఉంది, తమిళనాడులో ఉన్న దేవాలయాలు ఎక్కడ ఉండవు, అన్ని దేవాలయాలు ఉంటాయి. కానీ అక్కడే సెక్యులరిజం పుట్టుకొస్తున్నారు. పడుతుంది వాళ్ళు అంటే వాళ్ళ దేవాలయాలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాళ్ళ రాజకీయాలు వేరేగా చూసుకుంటారు. మిలితం అవరా కేరళ అంతే, కమ్యూనిస్టు స్టేట్ అది, కానీ అక్కడ అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటికి ఏమైనా ఇబ్బంది కల్పించుకోరు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటేనే పాలిటిక్స్ చేసుకుంటారు. సో దట్ ఈజ్ సనాతన ధర్మం. అంతే. మనం ఇప్పుడు ఏమంటానంటే మన ధర్మాలను మనం కాపాడుకుంటాం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటాం, మనం దేశ ఐకమత్యాన్ని మనం కాపాడుకుంటాం, చేసుకుంటానే మిగతా వాళ్ళని కూడా అండగా నిలబడడం, వాళ్ళని గౌరవించడం మనం చేయాల్సింది. అంతకుమించి ఇంకేముంది? ఇన్నర్గా చేస్తున్నారు, ఈయన బయటకు వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు అదే అంటారు ఇప్పుడు ఏమంటారో చె గెవేరా గురించి మాట్లాడతాడు, లేదంటారు అదే చె గెవేరా అని అమెరికా ఏమంటుంది, టెర్రరిస్ట్ అంటది. అదే చె గెవేరా అని హీరో అంటది కొన్ని కంట్రీస్. హీరోనా టెర్రరిస్టువా? భారతదేశంలో అప్పట్లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చె గెవేరాని చక్కగా ఆహ్వానించింది భారతదేశంలో. ఇండియాలోకి వచ్చాడైనా క్యూబా నుంచి. ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు భగత్ సింగ్ని కొంతమంది టెర్రరిస్ట్ అంటారు, కొంతమంది ఏమో స్వాతంత్ర సమరయోధుడు అంటారు. నువ్వు చూసే విధానంలో ఉంది. అల్లూరి సీతారామరాజు కూడా బందిపోటు అన్నారు. ఎవరి దృష్టిలో? బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో. భారతీయ దృష్టిలో ఎవరో అతను స్వాతంత్ర సమరయోధుడు. నీ కోణం ఏంటి? నీ ఎవరిని చూస్తున్నావు? నీ ఎవరు ఆరాధిస్తున్నావు? దాన్ని బట్టి అది నేను అంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అద్భుతంగా భారతీయ సమాజంలో కలిసి వాళ్ళ మతాచారాలు వాళ్ళు పాటిస్తేనే మనతో కలిసి అన్నదమ్ములా కలిసి ఉంటున్నాం. వాళ్ళని విడదీసి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే వాళ్ళ కొందరి దృష్టిలోనే పవన్ కళ్యాణ్ గారు ఎలా కాబట్టి అలా కనబడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మితవాది కాదు, అతివాది కాదు, ఆయన జాతీయవాది. థ్యాంక్ యూ సార్.